ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలం బురాగం పంచాయతీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ జనపన తిరుమల రెడ్డి పైన అక్రమంగా నిధులు మింగేశారని గ్రామస్తులు చేసిన ఫిర్యాదు మేరకు ఈరోజు స్థానిక సచివాలయ కేంద్రంలో టెక్కలి క్లస్టర్ ఉపాధి హామీ ఏపీడీ శైలజ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. జనపన తిరుమల రెడ్డి అనే ఫీల్డ్ అసిస్టెంట్ ఎంపీటీసీ ప్రతినిధి కావడం వలన గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని రాజకీయ నాయకుల అండదండలతో సుమారు 50 లక్షల రూపాయల వరకు అక్రమంగా కాజేసుకున్నాడు. దాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తున్నారు? అది మాత్రం తప్పండి. మనకి ఉపాధి హామీ పథకంలో వచ్చినప్పుడు మాత్రం ఎంప్లాయీ అంటే ఎంప్లాయీగా ఉండాలి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే అది అనవసరం. ఎవరికైతే పని కావాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా పని ఇవ్వాలి. ఏదో వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి పని ఇవ్వకపోవడం అనేది చాలా తప్పండి. మీరు అది కూడా రిపోర్ట్ రాసుకుంటారండి. అదే ఇప్పుడు ఇంకొక ఆయన ఒక ఫిర్యాదుదారులకు చెప్పారండి. వాళ్ళు పని అడిగిన ఇవ్వలేదు. వాళ్ళు మళ్ళీ మన మండల ఎంసీసీకి వెళ్ళి గారి ద్వారా పని తెచ్చుకొని పని చేసుకుంటున్నాము అని తెలియజేశారు. మరి అంతటి ఏపీఓ గారు చెప్పినంత వరకు వారి యొక్క పనిదినాలు వాళ్ళు నష్టపోయారు కదా మేడం. మరి వాళ్ళకి నష్టపరిహారం ఎవరిస్తారు? ఖచ్చితంగా అండి. మరి అందుకని దాని మీద ఫీల్డ్ అసిస్టెంట్ పని చర్యలు తీసుకుంటాను. ఫీల్డ్ అసిస్టెంట్ పని అడిగితే మాత్రం ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ రిలీజియన్స్ కానీ క్యాస్ట్ కానీ ఏదైనా సరే ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వాలి.